రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు ప్లాట్ల రిజర్వేషన్ను ప్రభుత్వం ఉచితంగా చేస్తుంది అని కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో భూ నిర్వాసితులకు లేఅవుట్ ఏర్పాటు చేశారు. నిర్వాసితులకు ఇచ్చిన లేఅవుట్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదువు ఇవ్వాలి, తర్వాత మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ భూములు పోయిన వాళ్ళ పిల్లలకందరికీ కూడా ఇక్కడనే ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడే వీళ్ళకి నష్టపరిహారాన్ని మనం పూరించినట్లు లెక్క. ప్రభుత్వ భూములలో దున్నుకుంటున్న వాళ్ళకి ఎంతో అంతో డబ్బులు ఇవ్వటం జరిగింది. దాంతో పెద్దగా ఒరిగేదేం లేదు కనుక వాళ్ళకు ఒక ప్లాట్ ఇవ్వటము, వాళ్ళకు గౌరవంగా మంచి పరిస్థితిలో ఉండటము, తర్వాత వీళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటము, మంచి ఆరోగ్యం ఇవ్వటము, స్కిల్ ఇవ్వటము, తర్వాత ఇక్కడ ఉద్యోగం ఇవ్వటము. అప్పుడు ఈ బీదత్వం పోయి వీళ్ళు ఒక మంచి ఉన్నత స్థితికి ఎదుగుతారు అనేది ప్రభుత్వ ఆలోచన. అందుకే ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నాను, ఇది మహానగరం కానుంది. ఇది ₹1,00,000 గజం దాకా రేటు పలకనుంది. మీరు మన ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు. ఆ రోజు రైతుల దగ్గర ఒక 8 లక్షలకు, 10 లక్షలకు, 12 లక్షలకు తీసుకున్నారు. ఈ రోజు మన రైతు అమ్ముకుంటే 2 కోట్లు వచ్చేదంతా విలువ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినాం, నీకు ఇస్తున్నాం అనేటువంటి మాట మీరందరూ గుర్తుంచుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మన ప్రభుత్వం పేదోళ్లను గుండెల్లో పెట్టుకొని, రైతాంగాన్ని గుండెల్లో పెట్టుకొని చూసే ప్రభుత్వం. అందుకే ఈ రోజు మీకు ₹1 లేకుండా రేపు రాబోయే రోజుల్లో 60 గజాల ప్లాట్ ఉంటే ₹3 కోట్ల వచ్చే విధంగా ఇక్కడ ఈ ప్రాంతం తయారు చేసుకుంటారు. ఎవరు చేసుకుంటారు అంటే ఈరోజు మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేస్తున్న 15,000, 20,000 అమ్ముకుంటే లాభం లేదు. కొన్ని రోజులు మీరు వెయిట్ చేయండి. ఈ ఫార్మా సిటీ ఎక్కడో కొంత ఉన్నా